హలో అందరికీ ఈరోజు మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం జరుపుకుంటున్నామండి. రాత్రి వేసిన ముగ్గు చిన్న చినుకులకి కరిగిపోయింది. మార్నింగ్ అయితే సింపుల్గా ముగ్గు వేసేసాను. ఈ రోజైతే బెల్లం పరమాన్నం, శనగలు, కొబ్బరి వేసి పోపు వేసానండి. శనగపప్పు బూరెలు చేశాను, పులిహోర. 5 రకాల ప్రసాదాలు అవ్వాలి కాబట్టి గోధుమ నూక బెల్లంతో జౌంట్లు వేసేసానండి. ప్రతి ఒక్కరు పెట్టుకునే ఐటమ్స్ ఏనండి. చీర, గాజులు, పళ్ళు, పానకం, వడపప్పు, పువ్వులు, పత్రి, పూలదండ, మనకి కలిగినన్ని పళ్ళు. ఎవరికి ఎన్ని రకాలు కలిగితే అన్ని రకాలు పెట్టుకుంటారు. ఈ నానబెట్టిన శనగలు, ఎండు ఖర్జూరం, పలదన్నాలకి ఇలాగో గాజులు, బ్లౌజ్ పీసులు ఇవన్నీ ఉంటాయి. చిట్టి గాజుల దండ ఒకటి చేశానండి. కొన్ని చిట్టి గాజులు తల్లి దగ్గర పెట్టడానికి ఉంచుకున్నాను. ఇది అమ్మవారి ప్రతిమ గల కాసు అండి, తల్లి దగ్గర పెట్టడానికి. లక్ష్మీదేవి అయితే అలంకార ప్రియురాలు కదండి. తల్లికి ఎంత అలంకరించినా చూడడానికి 2 కళ్ళు అయితే సరిపోవు. అలాగే తల్లి పూజ చేసే మనం కూడా నిండుగా అలంకరించుకొని తల్లి పూజ అనేది చెయ్యాలటండి. అప్పుడే తల్లి కరుణా కటాక్షాలు మనకి లభిస్తాయంట. మా చుట్టుపక్కల వాళ్ళని పిలిచి కాలు కడిగి పసుపు రాసి పారాని పెట్టి ముగ్గురిని ఫలదానాలు అయితే ఇచ్చానండి. లాస్ట్ ఇయర్ కూడా ముగ్గురికే ఇచ్చాను. సేమ్ అదే విధంగా ఈ ఇయర్ కూడా ముగ్గురికే ఇచ్చానండి. అందరం చేసుకునే పూజ విధి విధానం అంతా ఒకేలాగా ఉంటుందండి. కాకపోతే కలసం, అమ్మవారి ప్రతిమ మాత్రం ఇంట్లో వానుంటే మాత్రమే పెట్టుకోవాలి. మా ఇంట్లో ఇంతవరకు ఎప్పుడు ఆ 2 పెట్టలేదు కాబట్టి ఆ 2 లేకుండా నేనైతే వరలక్ష్మి వ్రతం అనేది పూర్తి చేశాను. అందరికీ ప్రసాదాలు అనేవి పంచిపెట్టి తల్లి దగ్గర ఉన్న ప్రసాదం నేను కూడా తీసుకున్నానండి. మనం ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా దేవుడు ఆశీస్సులు, దాంతో పాటు మనకు కావాల్సింది భర్త ఆశీర్వాదం.